పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు. వరుసగా మూడోసారి పెరిగిన పెట్రోల్ రేట్స్. 4 రోజులకోసారి పెరుగుతోన్న ఇంధన ధరలు. హైదరాబాద్ లో పెట్రోల్ 113, డీజిల్ 101 రూపాయలు. విజయవాడలో పెట్రోల్ 114, డీజిల్ 102 రూపాయలు. ఉదయం నుంచే అమల్లోకి వచ్చిన కొత్త ధరలు. యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం. 100 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. లాయర్ అంజన్ రెడ్డిని ఎప్పుడూ చూడలేదు. కులం పేరుతో తిట్టినందుకే దాడి చేసి ఉండొచ్చు. ఎవరైనా హద్దుల్లో ఉండాల్సిందేనన్న సత్యకుమార్. సెప్టెంబర్లో ఏపీ స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. బీజేపీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలన్న మాధవ్. గెలిపే లక్ష్యంగా పోటీ చేద్దామన్న చంద్రబాబు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం. కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చ. విజయవాడ కార్స్ ఫైట్ కేసులో యాక్షన్. గొడవకు రోహితే కారణంగా గుర్తించిన పోలీసులు. మరో నిందితుడు బొల్లా ఓంకి డ్రగ్ పాజిటివ్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఎండల తీవ్రత. తెలంగాణలో వడదెబ్బకు 34 మంది మృతి. ఈ నెల 26 వరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఏపీలో వడదెబ్బకు నిన్నొక్కరోజే 21 మంది మృతి. ఒక్క విజయవాడలోనే 10 మంది మృత్యువాత. ఏలూరు జిల్లాలో 3, పల్నాడులో 2 మృతి. దేశంలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్. అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన వినియోగం. పొదుపుగా వాడాలని కేంద్రం సూచన. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్ట్. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన జడ్జ్. 100 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించిన ఏసీబీ. మేడ్చల్ జిల్లా పోడుపల్లో గ్యాస్ మాఫియా. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ గుట్టు రట్టు. 55 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్. తెలంగాణలో ఆగని అన్నదాతల ఆందోళనలు. నిర్మల్ జిల్లా ఇక్బాల్పూర్ లో రైతుల రాస్తారోకో. 20 రోజులైనా వడ్లను తరలించలేదని ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీలు. 3 కోట్ల విలువైన 10 కిలోల డ్రగ్స్ సీజ్. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్ట్. సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తుల రద్దీ. పూజలు నిర్వహించిన మహామండలేశ్వర, నాసిక్ పీఠాధిపతులు. ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు. హైదరాబాద్ లో టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో. 2వ రోజు కొనసాగుతున్న ఎక్స్పో. హైటెక్స్ లో 100కి పైగా కాలేజీల స్టాల్స్ ఏర్పాటు. ఇంధన పొదుపు బాటలో మహారాష్ట్ర సీఎం. సాధారణ ప్రయాణికుడిలా రోడ్డెక్కిన ఫడ్నవీస్. ముంబై నుంచి షిరిడీకి వందే భారత్ లో ప్రయాణం. ఉప్పల్లో సన్ రైజర్స్ ఘన విజయం. 55 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపు. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోనే హైదరాబాద్.